హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ #IceVlogs24. జై శ్రీరామ్. ఈరోజు అయితే మనం బీటా ఫిష్ ట్యాంక్ సెటప్ చేయబోతున్నాం అనమాట. దానికి నీడెడ్ అయిన ఐటమ్స్ నేను మీకు అందరు చూపిస్తా. ఇది లైఫ్ ప్లాంట్ సెటప్ అనమాట. దీనికి మన ఇంట్లోనే వేసుకోవచ్చు అనమాట. మన ఇంట్లో ఉండే ఏమేమి ప్లాంట్స్ అయితే అవసరమో దాంతో చేసుకోవచ్చు. మన ఛానల్ మీరైతే కొత్తగా చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇట్లాంటి వీడియోస్ మీకు రావాలంటే మాకు సపోర్ట్ చేయండి. సో ఇప్పుడు మనం అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మీకు కావాల్సింది ఒక మినీ ట్యాంక్, చిన్న మినీ ట్యాంక్ ఎక్వేరియం. కొంచెం ఇది మనకి ఇంట్లో దొరికిపోతుంది ఎక్కడనైనా. శాండ్, మళ్ళీ ఒక బీటా ఫిష్, ఒక మనీ ప్లాంట్, ఇంకా చిన్నపాటి ప్లాంట్స్, కొన్ని రాక్స్, కొన్ని వైట్ రాక్స్, 2 క్లిప్స్. చిన్న రాక్ ఎక్వేరియం షాప్స్లో మీకు ఎక్కడ వెళ్ళినా ఇది రాక్ ట్రీ అంటే దొరికిపోతుంది. ఇంకా చిన్న చిన్న యాక్సెసరీస్ మనకు ఎక్కడైనా దొరుకుతుంది. ఒక మినీ పైప్, ఇంకా కొన్ని స్మాల్ ప్లాంట్స్. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకు ఒక మంచి క్లీన్ ఎక్వేరియం కావాలి. చిన్న సైజు బీటా కాబట్టి ఓన్లీ నేను మేల్ ఒక బీటా తీసుకున్నా కాబట్టి మనకు మేల్ బీటా, ఇంకా శాండ్, కొన్ని యాక్సెసరీస్ కావాలి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఈ శాండ్ వేసుకుందాం. మీకు శాండ్ ఏదైనా కన్సన్ట్రేషన్స్ ఏదైనా వర్క్ జరిగే ఏరియాలో దొరికిపోతుంది. ఒక గ్లాస్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు మనం మంచిగా కొంచెం వాటర్ ఇది క్లీన్ చేసుకోవాలి. మంచిగా క్లీన్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి. మళ్ళీ యాడ్ చేయాలి. యాడ్ చేసి క్లీన్ చేసి ఇలా యాడ్ చేసేయాలి. పక్కన పెట్టేద్దాం. ఏం చేయాలంటే మంచిగా క్లీన్గా అది ఉండని. సో మీరు వీడియోని అయితే స్కిప్ చేయకండి, ఎందుకంటే మీకు మిస్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి ఇట్లా ఒకటి మంచి ఇట్లా మోల్డ్ చేసుకున్న పైప్ కానీ ఏదైనా మీకు ఈజీగా అక్వేరియం షాప్స్లో ఏదైనా దొరికిపోతుంది. సో మనం దీన్ని ఇట్లా ప్లేస్ చేసుకుందాం. నెక్స్ట్ ఇది ఇక్కడ నేను శాండ్ ఎందుకు వదిలేసినానో, ఎందుకంటే మీకు ఇక్కడ ఈ ఫిష్ ఏదైతే బాడీ వెళ్తుందో అదంతా అక్కడ వెళ్ళిపోతుంది అనమాట. సో మనం అక్కడ కొన్ని రాక్స్ యాడ్ చేసుకోవాలి. సో ఏంటంటే అది వెళ్ళిన పార్టీ మనకు కనిపించకుండా. సో ఇంట్లో న్యాచురల్గా ప్లాంట్ ఎక్వేరియంది సెటప్ చేసుకోవడం ఎలా అంటే ఇలా. మీరు వీడియో చూడండి, ఇంకా మాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి మీరు మాకు సపోర్ట్ చేస్తే. సో ఇట్లా పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈ ప్లాంట్స్ మీకు ఏదైనా నార్మల్ ఏ షాప్లో అయినా దొరికిపోతుంది మీకు ఈ ప్లాంట్స్ ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి ఇట్లా పెట్టేసుకొని. నాకు క్లిప్స్ అవసరం, ఎందుకు 2 క్లిప్స్ నేను స్టార్టింగ్లో తీసుకున్నా. ఒక క్లిప్ ఇక్కడ పెట్టాలి. క్లిప్స్ మంచిగా క్లీన్ చేసుకొని ఒకటి బట్టలకు పెట్టే క్లిప్స్ ఇక్కడ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ 4 స్టోన్స్ తీసుకోవాలి మనం. 4 స్టోన్స్ ఎందుకంటే ఒక స్టోన్ ఇక్కడ పెట్టడానికి, ఒక స్టోన్ ఇక్కడ పెట్టడానికి. ఓకే, ఒక స్టోన్ ఇక్కడ, ఇంకా ఒక స్టోన్ ఇక్కడ. నెక్స్ట్ మీకు ఇట్లాంటిది ఎక్కడన్నా దొరికిపోతుంది ఈజీగా. ఇది మంచిగా ఉంటుంది స్టిక్. ఇది మీకు ఎక్వేరియం షాప్లో ఈజీగా దొరికిపోతుంది. దీన్ని ఇక్కడ ఇట్లా ప్లేస్ చేసుకోవాలి. ఏంటంటే ఫిష్ అటు ఇటు వెళ్తాయి. మనం ఎట్లయితే ఇంట్లో ఒకటే దగ్గర ఉండం కదా, అటు ఇటు తిరగాలి కదా మనం కూడా. అది కూడా అటు ఇటు తిరుగుతుంది. ఇంకా మనీ ప్లాంట్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే నేను అన్ని ప్లాంట్స్ని ఒకదాని తర్వాత ఒకటి తీస్తున్నా. ఎందుకో మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం ప్లాంట్స్ని వాటర్లో పెట్టాలి. ఈ క్లిప్స్ కూడా నేను ఒకటి ప్లాస్టిక్ది, ఒకటి స్టీల్ తీసుకున్నా. స్టీల్ ఎందుకంటే ఐరన్, మనకి ఎట్లయితే ఐరన్ అవసరం ఉంటుందో అవి కూడా ఐరన్ అవసరం అన్నమాట. ఇంకా కొన్ని షెల్స్, రాక్స్ కూడా ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి యాడ్ చేసుకున్నాం.
ఈ రూట్స్ మీద రాక్ పెట్టాలి, ఏంటంటే ప్లాంట్ పైనకి రాకుండా. ఇంకా షెల్స్, మెయిన్ షెల్స్, ఇవి మంచి యాడ్ ఆన్ అనమాట మన ఎక్వేరియంకి. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ సూపర్ స్పెషల్ ఎంట్రీ ఆఫ్ వన్ ప్లాంట్ ఇన్ అవర్ వీడియో. ఈ వీడియో మీకు జావా మాస్ అని ఒకటి ఉంటుంది, మళ్ళీ జావా గ్రాస్ అని ఒకటి ఉంటుంది. ఇది జావా గ్రాస్ ప్లాంట్ అన్నమాట. ఇది చాలా రేర్గా దొరుకుతుంది మీకు. నాకైతే ఒక అన్న ఇచ్చిండు షాప్లో, ఎక్వేరియం షాప్స్లో. నెక్స్ట్ స్మాల్ యాడమ్స్, ఇలాంటివి తీసుకోవాలి మీరు. మీకు లైట్ చూపిస్తున్నా. ఇలాంటివి తీసుకొని అక్కడొకటి ప్లాంట్స్ దగ్గర వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనది స్పెషల్ ఎంట్రీ, చిన్న ప్లాంట్స్. ఇంకా ఇది ఇక్కడ పెట్టుకోవాలి. మన బీటా ఫిష్కి ఫుడ్ వేసేది ఉంటే ఇంట్లోకి వెళ్ళి అది ఫుడ్ తినేటట్టు అన్నమాట. ఓకే, సో మీకు ఇప్పుడు నేను మీకు మంచిగా వాటర్ యాడ్ చేసినాక మీకు ఇంకా వీడియో అనేది చూపిస్తాను. సో ఇప్పుడు మనం బీటా ఫిష్ని ఎక్లిమేట్ చేసుకుందాం. ఎక్లిమేట్ అంటే చాలామంది అడుగుతారు ఏంటంటే, ఎక్లిమేట్ అంటే వాటర్ టెంపరేచర్, మనం వేసిన వాటర్ టెంపరేచర్ ఇంకా మన బీటా ఫిష్ ఫస్ట్ ఉండే వాటర్ టెంపరేచర్కి ఎక్లిమేట్ అవ్వడం. అంటే ఈ వాటర్కి ఈ వాటర్ ఉన్న టెంపరేచర్ ఏంటంటే మ్యాచ్ అవ్వడం. అట్లా మనం సడన్గా వేసేసినాం అనుకోండి, మన బీటా అనేది స్ట్రెస్లోకి వచ్చేస్తుంది. స్ట్రెస్లోకి వచ్చేసి ఒకటే దగ్గర కింద పండుకోవడం అట్లా అవుతుంది అనమాట. అదే మనము ఎక్లిమేట్ అయినాక వేసినామంటే మన బీటా అనేది కొంచెం మంచిగా ఫ్రీగా తిరుగుతుంటుంది అనమాట. సో ఈ వీడియో అయితే ఈ బీటా ఫిష్ సెటప్ అనేది ఇక్కడికే అనమాట. దీని తర్వాత మీకు కొన్ని మంచి షార్ట్స్ వస్తాయి అనమాట. మన బీటా ఫిష్ది ఇంట్లోనే ఈ వీడియోలో చిన్న షార్ట్ వస్తుంది. సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా రావాలంటే మాకు సపోర్ట్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై శ్రీరామ్.